ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నెల్లూరులో టీడీపీ వినూత్న నిరసన, విద్యుత్ మీటర్లకు శవయాత్ర. ఈ నెల 20న అనకాపల్లికి నారా లోకేష్. విశాఖలో టీడీపీ కమిటీ సమావేశం. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ, వైద్యులపై బాలయ్య ఫైర్. గూడూరులో డీఈ కార్యాలయ ముట్టడి, అర్హులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్ర రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపును తగ్గించాలని నెల్లూరులో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు విద్యుత్ మీటర్లకు శవయాత్రను నిర్వహించి జల సమాధి చేశారు. పేద ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజలపై భారం వేయడం సమంజసం కాదన్నారు. ప్రజల కోసం పోరాడేందుకు టీడీపీ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించకుంటే రానున్న కాలంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పేద ప్రజలపై మోకత్తు తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి, పేద ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. తెలుగుదేశం పార్టీ చిట్ట నియోజకవర్గం అందరూ కూడా నాయకులు ఈరోజు ఈ కరెంటు మీటర్లు జల సమాధి చేస్తున్నాం. ఇదిగో ఫస్ట్ 1 by 1 వదలండి. ఫస్ట్ నేను వదులుతున్నా. గోవిందా గోవిందా నా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత దూరం నడిచి మాతో వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం కూడా గొప్పది. నేను ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేవాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో లేరు. ఒక దద్దమ్మ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్టు, మంత్రులు ఒక శాడిస్టులు, ఎమ్మెల్యేలు పనికి మాలోళ్ళు. ముందేం చెప్పారు? ఎన్నికల ముందు పైసా పెంచామన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు. అబ్బా, అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే ఆయన ఒళ్ళంతా చించుకున్నాడు. పైసా పెంచాం, అన్నీ ఉచితం, అన్నీ ఉచితం అన్నాడు. తీరా చూస్తే పూర్తిగా రేట్లు పెంచేశారు. డీజిల్ పెంచేశారు, పెట్రోల్ పెంచేశారు, నిత్యావసర సరుకులు పెంచేశారు, గ్యాస్ పెంచేశారు, చివరికి కరెంటు ఛార్జీలు అత్యధికంగా పెంచారు. సిగ్గు లేదా మీ అందరికీ అడుగుతున్నా. ఆ రోజు ప్రజలకు మీరు ఇచ్చిన మాట మీకు సిగ్గుందని అడుగుతున్నా. అదే చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం లోటు బడ్జెట్లో 16,000 ఉంటే, రాజధాని లేకుంటే అమరావతి నిర్మించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి ఎక్కడా కూడా ఒక్క పైసా ప్రజల మీద భారమైనటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంత పొదుపు చేసిపోతే ఈరోజు చేతగానే దద్దమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజల మీద అన్ని భారాలు మోసేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్నికలు చూస్తే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు 1 మే దొంగ ఓట్లు 15,000 నుంచి 20,000 నెల్లూరులో దొంగ ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 500 ఓట్లు ఇట్లా గందరగోళం చేశారు. సిగ్గు లేకుంటే అన్ని సిగ్గులేని పనులు. ఈరోజు చూస్తే కరెంటు ఛార్జీల మీద
రాష్ట్రం అంతా బొగ్గమంటుంది. పేదవాడు అన్నం తినే పరిస్థితి లేదు. అదేదో పాటలాగా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదనే పరిస్థితి వచ్చేసింది. నిత్యావసర సరుకులు ధరల. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, శాసనసభ్యుడు పివిజి గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు హాజరయ్యారు. ఈ నెల 20న అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటిస్తారని నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని అన్నారు. విశాఖలో భూములు అమ్ముతున్నారని, గంజాయి పెద్ద ఎత్తున రవాణా సాగుతోందని ఆరోపించారు. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. నరికట్టవలసిన బాధ్యత మేమే కాదు, ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అలాగే సత్యానంద్ గారు మంచి సబ్జెక్ట్ మాట్లాడారు. చాలా సందర్భంలో మాట్లాడాను. మాట్లాడితే ఆఖరికి నేను వ్యాపారం చేస్తాను. అయ్యన్న బాధ డాన్ అట, గంజాయి డాన్. నేను 38 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నా. 38 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే మీ పోలీసు రికార్డులో కానీ ఎక్కడైనా సరే అయ్యన్న పాత్రకి సంబంధం ఉందని నిరూపించమని. ఆఖరికి మొన్న హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమ్మ మొన్న అంటే చెప్పిన ఆవిడ గురించి నేను ఆవిడ కూడా మొన్న మీటింగ్లో అప్పుడే ఎంక్వైరీ చేశాను నేను అయ్యన్న పాత్ర గారి గురించి. గంజాయి వ్యాపారం బాగా చేస్తారట అని హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. అసలు నీకు బుద్ధి ఉందా అమ్మా? ఎందుకంటానంటే మాట మళ్ళీ ఇలా తీసాడు, కేసు ఎందుకంటే మాట నువ్వు హోమ్ మినిస్టర్ మర్చిపోతున్నావు. ఒక వ్యక్తిని గంజాయి వ్యాపారం సంబంధం ఉందని చెప్పి ఆరోపణ చేసే ముందు నీ డీజీపీతోటో లేదా లోకల్ ఎస్పీతో మాట్లాడి అది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. ఏమి తెలుసుకోకుండా మాట్లాడిస్తావా నువ్వు? ఇలా ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం పోంది. లాండ్ ఆర్డర్లో పోయింది, మొత్తం లాండ్ ఆర్డర్ పోయింది. ఈ రాష్ట్రంలో ఈ గంజాయి విపరీతంగా విశాఖపట్నం జిల్లాలోనే వేలాది ఎకరాల్లో గంజాయి పట్టించుకున్న నాదులు లేడు. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. అలాగే ఒక పక్కన విద్యుత్ పోయింది. అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమంలో కూడా ఇంకా కోత కోసి ఇలా నేనే సంక్షేమ చేస్తానని చెప్పుకునే మరి ముఖ్యమంత్రి గారు ఇంకా తగ్గించి ఇవాళ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంటే సగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇలా పెద్దగా చెప్పుకునే పరిస్థితి. అభివృద్ధి శూన్యం, ఎక్కడ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్ట అభివృద్ధి కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. మరి ఏం చేస్తారా అంటే విశాఖపట్నాన్ని వేరే ఎక్కడ భూములు ఉన్నాయా, ఎక్కడ ఏమున్నాయా నెలుక్కుని ఇలా దోసుకు తినడానికి ఇలా ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇవన్నీ వెంటగట్టడానికి అనే కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే మేము విద్యుత్ని ప్రజల్లో చైతన్యం ఇప్పటికే బాధపడుతున్నారను. అదే గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టుకున్నాం, మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకున్నాం. 26వ తారీఖుని ఆ నియోజకవర్గం సంబంధించి ఒక ప్రాంతంలో చైతన్యం చేయడం కోసం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆ నాయకుడు కూర్చుని ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రభుత్వాన్ని కొలు తెరిపించడం కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృత స్థాయిలో పర్యటించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరు సరిగా లేదంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. పేషెంట్ల వద్దకు నేరుగా వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు పేషెంట్లు బాలయ్యకు వైద్యుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. కొందరు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, ప్రైవేట్ క్లినిక్లకు వెళుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ 4 రోజుల క్రితం చనిపోయిందని ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైద్యులపై బాలయ్య ఫైర్ అయ్యారు. చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైద్యుల పనితీరుకి ఇప్పటి పనితీరుకి తేడా ఉందని అన్నారు.
ఓరియంటల్ మున్సిపల్ హై స్కూల్ రాష్ట్రం కోరుతున్నా. ఓరియంటల్ వాళ్ళు దయచేసి. ఇప్పుడు ఇంకోటి అనంతపురం జిల్లాలో ఇదంతా సిగ్గుచేటట్టే అతను వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అతను వాడి చేతకానిదానం వల్ల అంటే ఈ ప్రభుత్వం ఏదో నిధులు లేవని వాళ్ళ నిర్లక్ష్యం దొరకడం వల్ల అసలు హాస్పిటల్ బయట బోర్డు పెట్టారు, మందులు ఇక్కడ దొరకవు, బయటికి వెళ్ళి తీసుకోండి, మందులు బయటికి వెళ్ళి కొనుక్కోండి. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలోనే. ఈ యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో తెలుస్తుంది వీటి వల్ల. అసలు వాళ్ళకి ఎవరు ప్రాణం అంటే విలువ లేదు, వాళ్ళ సొంత ఖజానాలు నింపుకోవడం తప్పితే. మెయిన్గా అండి అందరూ సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ నాకు అందరూ తెలుసు. అందరూ కూడా సిబ్బంది చాలా వెరీ కమిటెడ్, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారు. వాళ్ళు ఇది ఓవర్ టైం కూడా కాదు, వాళ్ళు నిజంగా దేవుళ్ళు. తెల్లకోట్లు వేసుకున్న రూపంలో దేవుళ్ళు వాళ్ళు. అటువంటిది మరి వాళ్ళ మీద పని ఒత్తిడి, మీరు అన్నట్టు ఈ వైద్య సిబ్బంది కొరత, దానివల్ల లేకపోతే వాళ్ళకి రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కూడా కావచ్చు. దానివల్ల వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే ఏ రంగంలో సరే అధికారులు పనిచేయడానికి ఇష్టపడట్లేదు, పని చేయట్లేదు. ఇన్ని మీరు కొత్త తీసుకుని మీరు అన్ని కంప్లైంట్లు ఏమి ఉన్నాయో కొంచెం ఒకసారి అన్ని అవసరాలు ఏమి ఉన్నాయి, సిబ్బంది అవసరాలు ఏమి ఉన్నాయి. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేయడంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ టీడీపీ డీఈ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని హౌసింగ్ డీఈ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. కేవలం వైసీపీ పార్టీకి చెందిన వారికి మాత్రమే టిడ్కో ఇల్లు అందజేయాలని ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే, ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే, ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే, పేదలపైన ఇల్లు కట్టుకున్న పేదలకు బిల్లులు వెంటనే, ఇల్లు కట్టుకున్న పేదలకు బిల్లులు వెంటనే, ఇల్లు కట్టుకున్న పేదలకు బిల్లులు వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అప్పచెప్పకపోతే మేమే టిడ్కో ఇళ్లలోకి వెళ్ళి ఆ రోజు లిస్టు మా దగ్గర ఉంది, వాళ్ళని తీసుకోపోయి టిడ్కో ఇళ్లలో పెడతాం. ఎందుకంటే ఆర్డర్ చేశారు టిడ్కో ఇళ్ళు, మళ్ళీ ఇల్లేది ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు పోయి మీరు వైఎస్ఆర్సీపీ కోటేస్తే మీకు టిడ్కో ఇళ్ళు ఇస్తాం. ఎవడో బస్సుతాయి. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నప్పుడు ఈ డబ్బులు వచ్చాయి, కట్టించింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ కట్టించింది. ఈరోజు మీరు మీ వాలంటీర్లు పంపించి నీకు టిడ్కో ఇళ్ళు కావాలంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి. ఏమన్యాయం అయ్యేది? పనిలో పోయేది. ఏమయ్యా బాబు నీకు బిల్లు, ఓహో ఇంత రావాలా, సరే మీరు అందరూ మాట్లాడుకొని మా పార్టీలో చేరండి, మేము మీకు బిల్లు ఇస్తాం. ఇది మంచి పద్ధతి అంటే ఇదే కొత్తగా ఇచ్చిన ఇల్లే ఏమన్నా, మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఇల్లు అంటున్నా ఇదేమన్నా? ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుల పైన మీ యజమాయిషి ఏంది, మీ వాలంటీర్ యజమాయిషి ఏంది, ప్రజలు మభ్య పెట్టేది తెలియజేస్తున్నాం మీకు. అంటే అదే మేము పునాది నుంచి మేము పునాది వేసి మేము ఇటుకిటుగా పేర్చి మేము కట్టి ఆ రోడ్డు వేసి నీళ్ళు వేసి పరుపులు కట్టి మేము ఇస్తే ఈరోజు మీరు వచ్చేసి మీ కాయలు ఇవ్వాలంటే అంటే ఏందో ఇది? అంటే ఆ రోజు గవర్నమెంట్లో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం నూతన ఎంపీపీ జెడ్పీటీసీలుగా శాంతకుమారి చంద్రారెడ్డి, నితిన్ రాఘవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్, మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా మురుగేష్ ఆధ్వర్యంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాబురెడ్డి, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, సర్పంచ్ మురళి, ఎంపీడీఓ వెంకటరత్నం కార్యకర్తలు పాల్గొన్నారు. మాధవ్యో ధాన్యతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि एतन्नो लक्ष्मी प्रचोदयात् अवाहदेभ्यो सर्वेभ्यो देवेभ्यो नमः आनन्दकर्पूर दिव्यमङ्गल नीराजनं दर्शयामि नीराजनान्तरं मध्ये आचमनं समर्पयामि आचमनीयान्तरं मध्ये परिमलपत्रपुष्पान् समर्पयामि रक्षां धारयामि नमस्करोमि కుమార్ తక్కువ తీసుకోవట్లా కుమార్ ఓం దద్విష్ణు పరమం పరగం సదా పశ్యంత సూరయః దేవే వజత్తరాజం దద్విప్రాగో విపన్నవో జాగ్రవాగం సస్యమిందతే విష్ణోర్యః పరమం పదం రాజాదిరాజాయ ప్రసక్యమాహినే నమో వయం వైదే శ్రవణాయ పుర్మహే సమే కామాం కామకామాయ మఖ్యం కామేశ్వరో వైదే శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः ओम जातवेदते सुनवाम सोममनाके यथो निदः दिवेदः अनक्परिदति दुर्गानि विश्वासि गुरुमिनोहरं कपिलात्फलरं नित्यं दोपोऽयं मृते कृत्यतां धूपमाघ्रापयामि मनोशोक विनाशाय दीपं ज्योति नमोस्तुते प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान्तरं मध्ये आचमनीयं समर्पयामि आचमनीयान्तरं मध्ये परिमल पत्र पुष्पाणि समर्पयामि रक्षां धारयामि ఉండకూడదా డౌట్ విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి దేవస్థాన ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మమని అశోక్ గజపతిరాజు తెలిపారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండుగలకు సహకరించాలన్నారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ఓ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ మనకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వచ్చారనుకో ఇంకో టైప్ ఉంటుంది. ఇవన్నీ ఆ లేడౌన్ అయి ఉన్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి అందరినీ ఎలా చూడాలనేది ఇది ఏ కొత్త విషయం కాదు. ఏదో ప్రజల్ని దాయడానికి ప్రోటోకాల్ అనేసరికి ఎవరు ఆ పుస్తకం చదువు ఉండరు కనుక వారికి ఏం అర్థం కాదు కనుక పెద్ద పేర్లు వాడేస్తారు. ఇప్పుడు ధర్మకర్తలకి ప్రోటోకాల్ ఉండదు. నేను యూనియన్ మంత్రిగా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. ధర్మకర్తగా వచ్చేటప్పుడు ఆచారాలు జరిగిన ఆచారాల ప్రకారంగానే జరగవలసిన విషయాలు. అందుకోసం మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓ ప్రజాప్రతినిధిని గౌరవించడం అందరి బాధ్యత, ఓ మంత్రి గారిని గౌరవించడం అందరి బాధ్యత. వారిని అంగీకరించకపోవచ్చు, అది వేరే కదా. అది స్వతంత్ర దేశంలో స్వతంత్ర భావాలతో ఎవరైనా వారి ఆలోచన వెళ్ళవచ్చు. అయితే ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉంటారు, అందరికీ మంచి ఆలోచన కలిగితే
మనకు చల్లగా ఉంటుందని విషయము ఆ తల్లిని ప్రార్థిస్తాం. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సింహాద్రినాథుడి నిత్య కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాథుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు. అనంతరం గంగాధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించి శాస్త్రోక్తంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. నిత్య కళ్యాణంలో పలువురు భక్తులు పాల్గొని స్వామిని సేవించి తరించారు. వేద మంత్రోచ్చారణల నడుమ మృదు మధుర మాంగళ్య సేవలో సింహాచలం సింహాద్రినాథుడిని భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. అభివృద్ధి కావాలి అని, లోకంగా సుభిక్షంగా ఉండాలి అని, అతివృష్టి అనావృష్టి కలుగకుండా ఉండాలని, కరోనా మహమ్మారి అటువంటి వ్యాధులన్నీ తొలగిపోవాలి అని స్వామి అమ్మవార్లకు సమర్పించవలసినటువంటి రక్షాబంధనలకు అర్ఘ్య పాద్య ఆచరణ స్నాన వస్త్ర ఊర్ధముగా ఉడిదంత నైవేద్యాలు షోడశోడుగా పూజ చేసి పూజితమైన దివ్య రక్షాబంధనలను స్వామి హస్తములకు అమ్మవార్ల హస్తములకు సమర్పణ చేస్తున్నారు అని రక్షాబంధనం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవని, కానీ నేడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ సంక్షేమ పథకాలన్నీ నిలిపివేశారని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. మత్స్యకారులను గాలి కొదిలేసిందని అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యు కొత్తపల్లి మండలం టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సత్యానందరెడ్డి, నాగేశ్వరరావు, రమణ పాల్గొన్నారు. ఇవే కాకుండా ఈ గ్రామాలన్నింటికి ఒకే రోజు 1000 ఆయిల్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ చరిత్రలో లేదు. ఇదివరకు డెడ్జింగ్ కూడా చేసాం బోట్స్ రాకపోతే హార్బర్లో. హార్బర్కి సంబంధించి మొత్తం శాంక్షన్ చేసి అన్నీ అయ్యాక ప్రభుత్వం పోవడం వల్ల టెండర్ పిలిచారు. వాళ్ళు అయ్యంలో టెండర్ పిలిచి శంకుస్థాపన వాళ్ళు చేశారు. అంటే ఏదైనా ఒక వంట చేయాలంటే 3-4 గంటల హార్బర్ సమయం పడుతుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ రావాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. ఆ సమయం 4 సంవత్సరాలు కష్టపడింది ఎవరంటే మరి చంద్రబాబు గారి నాయకత్వంలో నేను కష్టపడి దాన్ని తీసుకొచ్చాను. అది మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఆఫీసులను విజిట్ చేసాం. ఈ వేళ వచ్చి ఏదో కొబ్బరికాయ కొట్టి మేము తెచ్చాం 5 రోజుల్లో వచ్చేసింది అనుకోవడం చాలా తప్పది. ఇన్ని రకాలుగా మేము కార్యక్రమాలు చేసాం. అలాగే కోనపాపేటకి జట్టి ఒకటి ఇచ్చాం. మత్స్యకారులందరికీ కూడా హౌసింగ్ కానీ ఇదివరకు మేము మళ్ళీ పట్టాలు ఇచ్చాం. పట్టాలు కానీ ఇన్ని రకాలుగా మత్స్యకారులందరినీ కూడా మేము ఆదుకోవడం జరిగింది. తుఫాన్లు వచ్చినప్పుడు మరి ఎప్పుడు కూడా 50 కేజీలు రైస్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన తుఫాన్ వస్తే కనీసం ఉప్మా పెట్టి నాదుళ్ళాడు.
పిల్లల గ్లాస్ పాలు ఇచ్చి నాదులేడు. ఈ విధంగా మత్స్యకారులందరినీ కూడా కుటుంబంలో చూసుకున్నాం. పార్టీ కూడా అంత అండగా ఉంది. 50 సంవత్సరాలు వచ్చిన మత్స్యకారులు 1000 మందికి మేము పెన్షన్లు ఇచ్చాం. మా ఆయంలో బోర్డ్స్ ఇచ్చాం. ఇంకా చాలా బీసీ కార్పొరేషన్లో కట్టినవి ఉన్నాయి, రాలేదు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎంచేదంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎక్కడా కూడా గుప్పుడు మట్టి పోసింది లేదు, గుప్పుడు సిమెంట్ పోసింది లేదు. మేము తెచ్చిన నిధులే ఇంకా 5-6 కోట్ల రూపాయలంటే వాడితోటే బొమ్మాడుతూ ఉన్నారు. ఏదేమైనా మత్స్యకారులు అంతా మా కుటుంబం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం. ఏం అవసరం ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఫిరియా విజయ పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా తన ఛాంబర్లో ఆమె పదవీ బాధ్యతలను చేపట్టారు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా కీలక బాధ్యత తన భుజస్కంధాలపై ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయ సాధనకు నిత్యం కృషి చేస్తారని చెప్పారు. జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. సెల్ఫీ ఇవాళ జెడ్పీటీసీ చైర్పర్సన్గా నేను కూర్చోవడం జరిగింది, ఆఫీస్కి రావడం. నిజంగా ఇంత చక్కటి అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది నా పదవిగా కాకుండా ఇది నా బాధ్యతగా భావించి ఇక్కడ జిల్లా స్థాయిలో మొత్తం అందరు నాయకులు, చాలామంది ప్రముఖులు ఉన్నారు. మన కృష్ణదాస్ గారు అయితేనేమి, ధర్మన్ ప్రసాద్ గారు అయితేనేమి, అప్పలరాజు గారు అయితేనేమి, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ శ్రీకాకుళాన్ని అత్యున్నతమైన అభివృద్ధి తీసుకొచ్చి రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో కల్లా అత్యుత్తమమైన స్థానం తీసుకురావడానికి నా వంతు కృషి చేసి ముందుకెళ్తానని తెలుపుతున్నాను. రైతుల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన రైలు రోకోను విశాఖలో పోలీసులు అడ్డుకున్నారు. అఖిల భారత రైతు సంఘం పిలుపు మేరకు జిల్లాలో పలు రైల్వే స్టేషన్ల వద్ద ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నర్సీపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెళ్ళడం వల్ల ఆ సందర్భంగా నలుగురు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సంఘటనలో మరో 4 రైతులు, ఒక విలేకరు మరణించడం జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటన మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఉన్నాడు, ఆయన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించి కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆశిష్ మిశ్రాని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం, ఆహార కొరత లేకుండా కాపాడడం కోసం వాళ్ళు వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు, దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. అటువంటి న్యాయమైన పోరాటమైన బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా కిరాతకంగా వ్యవహారం చేస్తూ రైతుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే స్పందించాలి. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్నటువంటి పోరాటం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రైతు సంఘాలతో చర్చించాలి. మీరు చేసినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలి, 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరులో టీడీపీ వినూత్న నిరసన, విద్యుత్ మీటర్లకు శవయాత్ర. ఈ నెల 20న అనకాపల్లికి నారా లోకేష్, విశాఖలో టీడీపీ కమిటీ సమావేశం. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ, వైద్యులపై బాలయ్య ఫైర్. గూడూరులో డీఈ కార్యాలయ ముట్టడి, అర్హులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.